అయిపోయింది. మీరు ఎట్లా చేయాలి మీరు చెప్పండి. మీరు పేరెంట్స్ పెట్టాలా, పిల్లల పిలిచి మరి పేరెంట్స్ పిలిపించుకొని మీ పేరెంట్స్ కూడా మాట్లాడామా, మరి మళ్ళీ మాకు రేపు ఇబ్బంది అవుతుందని చెప్పండి. ఏందో ఏమో అంత మీరు క్లాస్ ఉంటుంది. మీరేమో దేవుడు ఫోటో తీస్తుండ్రు, మాట్లాడుతున్నా టైం పాస్ కి దేవుడు ఫోటో తీస్తుండ్రు. వేస్తే దేవుడు ఇప్పుడు అంటే చెప్తే ఈ పిల్లాడు ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాం? మీరు 20 తారీఖు నుంచి చెప్తున్నారట. తెలుగు మీడియం స్కూల్లో, ప్రైవేట్ తెలుగు మీడియం స్కూల్లో 20 పిల్లలు చెప్తున్నారు. 20 తారీఖు నుంచి ఉర్దూ చెప్తున్నారట. బలవంతంగా వీళ్ళతో ఈ ఉర్దూ రాపిస్తున్నారు. చదివిస్తున్నారా? ఉర్దూ ఏడిపిస్తున్నది. 20 రోజులు అండి. 20 తారీఖు అంటే మరి ఉర్దూ మీడియం స్కూల్లో తెలియదు నడపరు. 5వ తరగతి పిల్లలకు 20వ తారీఖు నుంచి బలవంతంగా ఉర్దూ పేజీ చేపిస్తున్నారు. కింద ఇంగ్లీష్ వర్డ్ నేను ఇట్లా అవుతున్నా, నాకు తెలియదు కాడు ఎట్లా అవుతుంది తెలుసా? చదువురా అంటే అలిఫ్ బి 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 అని అవుతుంది. దృష్టిలో ఉన్నప్పుడు పిల్లలకి 20 తారీఖు నుంచి ఆన్ ది రికార్డ్స్ ఉన్నాయి. 20 రోజుల నుంచి 20 పిల్లలకి అది పవర్ తీసుకురండి. ఇది దేవాంశ్ అనే పేరున్నదా? ఇడు ముస్లిం మెడికల్ అవుతారా? ముస్లిం పిల్లలకు కదా లంజాడక. ఇది ఉర్దూ నేర్పిందా పోషడికి? అదే సుబార్ లంజావడక. ఇవన్నీ మియర్స్ ఉంటే లంజావడకులు ఇడికి వచ్చి నేను అంత వల్గర్ ఎందుకు ఇడుతుండే? పిల్లలకి ఎట్లా కనిపిస్తే ఇంత వద్దానికి ఎవరు చెప్పమన్నారు? చెప్పు. నువ్వు వద్దంటే ఎవరు చెప్పమన్నారు? దేనికి ఇంట్రడ్యూస్ చేస్తారు? అరే ఓ ఫాల్తుగా నీ మనసులోకి ఇంటికి పంపేటప్పుడు మేము ఉర్దూ నేర్పుతామని చెప్పినప్పుడు నేను 1000% చెప్తున్నా. మేడంకి ఇప్పుడు అంటే మా అన్న ఏమన్నాడు, మేడం మీరందరు హిందువులు ఉన్నారు, కనీసం మీ పిల్లలకి ఇట్లా నేర్పితే రాంగ్ మెసేజ్ పోతుంది మేడం అని అంటే మీరు మమ్మల్ని అనడానికి లేదు. ఎందుకు వస్తుంది?
అన్నా నేను ఒకటి ఆంధ్రికాని చెప్తున్నా, ఒక్క నిమిషం అయితే క్లియర్. మీరు అడ్మిషన్లు ఆడేదో ఏపిస్తుండ్రు, ఆడి ఏపించిన అడ్మిషన్లకు దాసోహమై ఆడి చెప్పిన సజెషన్లు ఫాలో అప్ అయి ఇవన్నీ కథ నడిపిస్తుంది. ఇన్నేళ్ళైంది మీరు స్కూల్, అంత పెద్ద స్కూల్ నెగ్గిరోడు పిచ్చకుండా చెప్తే దేశం గురించి బాగుపడేటోళ్ళది ఒక్కడి గురించి చెప్పే బాధలు లేడు. కానీ లాంగ్వేజ్ కానీ నువ్వు లేని లాంగ్వేజ్ తీసుకొచ్చి పెడితే ఏం చేస్తావు? ఏం చేసేది ఇప్పుడేమో ప్రయత్నం చేయాలా పెట్టాలని చూస్తాను చెప్తాను. చూడండి అదే మీ పిల్లలకి నేర్పించిందా? మీ పిల్లలకి నేర్పించిందా? చెప్పండి. ఇది ఎట్లుంటా సార్? ఇది పద్ధత ఎట్లా జరుగుతుంది? ఎంఈఓ రావాలా సార్? ఎంఈఓ వచ్చిన దగ్గరికి అడుగులు ఫస్ట్ ఎమ్మెల్యే ఎంఈఓ కనెక్టెడ్ లేకుండా స్కూల్ విధానం ఎంత ఉంటాడు, ఎవడు వస్తాడు రాని ఆఫీస్ లోనేమో ఉంటాడు. మంది గొప్పలు అన్న విషయం ఏంటంటే అంత గొప్పలు ఇచ్చే సోయినది, ఫుడ్ పెట్టే సోయినది. ఎవడన్నా కానీ లోపలికి పోయి విద్యార్థి పరిషత్ నుంచి అడిగితే ఆడు మాత్రం ఎట్లా వస్తారు, అది కామన్ నడుస్తారు. బుక్కులు తెలిసి అడుగుతారు. ప్రైవేట్ స్కూల్ 50% కట్టొచ్చి తీయ అంటాడు. ఇది అయ్యారు జాయి ఎవరు ఎంఈఓ రాకపోతే మొత్తం స్టూడెంట్స్ రాని స్టూడెంట్స్ పేరెంట్స్ మేనేజ్మెంట్ మాకు తెలియదని చెప్పాడు. వాళ్ళని అడిగితే సార్ చెప్పింది కాదు. లాస్ట్ ఇప్పుడు మీరు ఏదైనా లాస్ట్ ఒక్కసారి పిల్లలకు కూడా చూడండి సార్, పిల్లలు చెప్పాలండి. అయ్యో పోనీ పాపం అని ఒక సబ్జెక్ట్ పెట్టినా, అదే పోనీ పాపం అని సబ్జెక్ట్ పెట్టినా
చెప్తారు కదా మన మోడీ పిల్లలకు మన హిందూ పిల్లలకు ఉర్దూ కాదు హనుమంతులు రమ్మండి మీకు కూడా ఐడియా ఉండాలి స్కూల్లో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు నడుస్తున్నప్పుడు లాంగ్వేజ్లకు సపరేట్గా పర్మిషన్ తీసుకుంటా అది ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ పట్టుకోవచ్చు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ లేదు కదా వీటిలో ఏ లాంగ్వేజ్ తెలుగు రెండోది ఇంగ్లీష్ అంతే కదా మరి నా వృత్తి ఎందుకు నేర్పుతున్నట్టు ఏ ఉద్దేశం మరి మీరు ఎప్పుడు మాట్లాడి చేయలేదా స్కూళ్ళకి రాదా మరి ఇప్పుడు ఏ క్లాస్లో ప్రోగ్రెస్ చేస్తారు మీరు చూడరా మీరు సెకండ్ చూడాలి కదా మరి ఎందుకు చూడట్లేదు ఎందుకు ఇప్పుడు మరి స్కూల్ ఉర్దూ లాంగ్వేజ్ నేర్పుతాడు వితౌట్ కాన్సెప్ట్స్ ఉర్దూ మీడియం పర్మిషన్ లేదు రిజిస్టర్ స్కూల్ కాదు ఉర్దూ మీడియం ఉర్దూ నేర్పంటే ఎవరు పిల్లలు రాబోతున్నారు కదా మరి దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటారు మీరు రిపోర్ట్ ఎప్పుడు ఇస్తారు అన్నీ అయిపోయినా కదా ఎప్పటికీ 4 రోజులు స్కూల్ స్టార్ట్ అయ్యి 15 days అయినా మరి వాళ్ళు బుక్స్ ఎట్లా ఇచ్చాడు ఏం మీరు ఏం చూడరా మరి మీరు చేయాలి కదా ఏం చేస్తున్నట్టు తెలుసుకుని రావాలి కదా ఏం రిపోర్ట్ పంపిస్తారు ఫర్దర్ యాక్షన్ ఏముంటుంది రిజగ్నేషన్ క్యాన్సిల్ చేస్తారు మళ్ళీ ఆయన ఇంకో పేరు వెళ్ళే మళ్ళీ పుల్లే పెట్టి పెట్టడా మళ్ళీ మీరు మెమోరాండం రాయండి సబ్ కలెక్టర్ అందరి మరియు భరత్ చంద్ర అనే 2 పాఠశాలలు భవిష్య దర్శిని 1 నుంచి 7వ తరగతి వరకు భరత్ చంద్ర అనేది
8th నుంచి 10th వరకు పర్మిషన్స్ ఉన్నటువంటి పాఠశాలలు, రెండు కూడా ఒకే ప్రిమిసెస్లో నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాల మీద కొన్ని అలిగేషన్స్ రావడంతో గౌరవ సబ్ కలెక్టర్ గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారు సూచన మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. వారితో కలిసి పోలీసు వారితో కలిసి విచారణ నిర్వహించినప్పుడు ప్రిలిమినరీగా తెలుసుకున్న విషయాలు ఏంటంటే 1 నుంచి 5వ తరగతి లోపున్న పిల్లలకి అనుమతి లేకుండా, ఎటువంటి ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి అనుమతులు లేకుండానే ఉర్దూ లాంగ్వేజ్ని నేర్పినట్టుగా నాకు తెలిసింది. దాంట్లో ప్రిన్సిపల్ గారికి కూడా ఈ విషయం తెలిసినప్పటికీ అతను కూడా సహకరించినట్టు ప్రాథమికంగా నిర్ధారణ జరిగింది. సో ఆర్మూర్ పోలీస్ సిబ్బందికి సూచించేది ఏంటంటే వాళ్ళిద్దరిని కూడా విచారించి, అదేవిధంగా దీనికి బాధ్యులైనటువంటి ఈ మేనేజ్మెంట్ వారి మీద కూడా చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా స్కూల్లో చిన్న పిల్లలు, మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి ఇక్కడ వారికి ఇబ్బంది కలిగేటట్టు ప్రవర్తించకుండా ఉండాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి పౌరులను కూడా కోరుతున్నాం. ఏదన్నా కూడా చట్టపరంగా పూర్తి చర్యలు దీన్ని తీసుకోబడతాయి. ఎంఈఓ గారు ఇవాళ రెగ్యులర్ ఎంఈఓ గారు ఈరోజు హైదరాబాద్కి ఆర్టీఐ పని మీద వెళ్ళినారని చెప్పి తెలిపారు ఫోన్ చేసి. వారు రాగానే ఇంకా మిగతా పూర్తి విచారణ కూడా చేయించి డిపార్ట్మెంటల్ యాక్షన్ కూడా తీసుకుంటారు. దయచేసి అందరూ సహకరించాల్సిందే. అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు అయితే ప్రాథమికంగా అనుమతి లేకుండా తీసుకున్నటువంటి ఉపాధ్యాయురాలు మరియు ఆమెకు సహకరించిన ప్రిన్సిపల్ గారిని, తర్వాత మేనేజ్మెంట్ ని ప్రాథమికంగా వాళ్ళను కంట్రోల్లోకి తీసుకొని విచారణ చేసి చట్టపరంగా ప్రాసెస్ చేయాలని చెప్పేసి ఎస్హెచ్ఓ గారికి తెలిపడం. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్త ఆర్మూర్ ఏరియాలో భరత్ చంద్ర స్కూల్ మరియు రోష దర్శన్ స్కూల్లో ఈ ప్రిలిమినరీ 1 to 6th ఈ స్టూడెంట్స్కి ఏదైతే ఉర్దూ మీడియం అనేది పర్మిషన్ లేకుండా కానీ ఉర్దూ లాంగ్వేజ్ నేర్పుతున్నాం అనేది ఆరోపణలు రావడంతో ఇక్కడికి రెవెన్యూ వాళ్ళు, బాల్కొండ ఎంఈఓ గారు, పోలీసు వారు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది. దీని మీద రిపోర్ట్ తీసుకొని చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఎవరైనా అధికారులు కూడా ఇలా నిర్లక్ష్యం ఉంటే వాళ్ళకు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. Thanks for watching. Like, share and subscribe.